ఈ మైపాల్ రెడ్డి ఎవరికైనా సరే అన్నం బిడ్డను సున్నమే పెడతాడు. కాటా శ్రీనివాస్ గౌడ్ తొడలు కొట్టడం మిసాల్ తిప్పుడు బంద్ చేస్తాడా కంటిన్యూ చేస్తాడా? మీ మీద 2 క్రిమినల్ కేసులు ఉన్నట్టున్నాయి, ఎక్కడి అవి? నువ్వు మళ్ళీ మాట్లాడితే కొంచెం మనకు సిగ్గు ఉండాలి కదా. నేను చెప్తున్నా కదా, వెన్నుపోటు రాజకీయాలకు మారిపోయారు ఎవరంటే మైపాల్ రెడ్డి. మొన్న మీరు దేవాలయం దగ్గర పోయి ప్రమాణం చేస్తా తడిబట్టలతో అని పోయిండు కదా, ఆ దేవాలయం పేరేంటి? నేను రావడానికి రెడీ అయినా, మధ్యలో అడ్డంకాలు వచ్చినప్పటికి కూడా మీడియా ద్వారా దైవ సాక్షిగా అని చెప్పిన. నేను నాకు అన్యం పుణ్యం తెలియదని చెప్పిన. నిజాయితీ ఉంది కాబట్టి చెప్పిన కదా. ఇప్పుడు నాకు చెప్పారు మీరు, కాటా శ్రీనివాస్ గౌడ్ అన్యం పుణ్యం పాపం ఎరుగని పసి పిల్లోడా. ఈ రోజు కూడా చెప్తున్నా, దైవ సాక్షిగా ఏకానా రూపాయలు చేసిన ఆరోపణలు నాకు తెలియదు. మీరు యాక్టింగ్ చేయరా? అట్లాంటి లంగ పనులు దొంగ పనులు అట్లాంటి తిన్నోడికి భయం ఉంటుంది, ఇట్లా ఉంటారు. కానీ గుడి మీదకి కూడా పోడు కదా. గుడి మైపాల్ రెడ్డి మీ పార్టీ కదా, ఎందుకు అంతగానం చిరుబుర్ర ఆడుతుంది మీరు? బీఆర్ఎస్ వాళ్ళు చెప్పాలి, బీఆర్ఎస్ కేటీఆర్ గారు చెప్పాలి దానికి. ఏదో కొంచెం కాటా శ్రీనివాస్ గౌడ్ లోపలికి మాట్లాడుతున్నట్టు మాటలు గుంజి పడుతున్నారు ఏమన్నా? మైపాల్ రెడ్డి చేసింది, ఎవరు చేసింది ఇవన్నీ? మైపాల్ రెడ్డి చేసి మైపాల్ రెడ్డి చేసింది. మీ దగ్గర క్లియర్ ఉంది. క్లియర్గా నేను ఆధారాలతో సహా నేను పడేసిన కదా. ఇప్పుడు గవర్నమెంట్ పరిపాలన ఎట్లుందని అనుకుంటున్నారు? నిజంగా అప్రిషియేషన్ చేస్తారా? ఇందిరమ్మ ఇల్లు ఇంతవరకు ఒక ఇల్లు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి మొత్తం జరుగుతుంది, బాధ కలుగుతుంది. ఇలాంటి వాళ్ళు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో. కానీ మీరు కోర్టుకి ఈడ్చొచ్చు కదా, మీకు ఒకవేళ మీ దగ్గర నిజంగా ఆధారాలు ఏముంటాయి? వెనుపోటు ఓడిచిపోయింది కానీ మన ఎలక్షన్స్ ఎవరికి? మీకేనా? కాంగ్రెస్ పార్టీకి. ఇప్పుడు వాళ్ళు నమ్మిరు కదా. దామోదర్ రాజనరసింహను దాటి ఇప్పటి వరకు మీరు రేవంత్ రెడ్డిని ఎందుకు గెలవాలి చెప్పండి? అటు ఇటు తిరిగి అంటే బాణాలు మొత్తం కాటచింకి ఎందుకు పడుతుంది? ఆ పరిస్థితులు అట్లా కలిసి వస్తున్నాయి. ఏం చేద్దామంటే ఈక్వేషన్ మైపాల్ రెడ్డికి అట్లా కలిసి వస్తున్నాయి ఈక్వేషన్స్. ఏం చేద్దాం, మన కలిసి వచ్చిన ఎమ్మెల్యే అవుతుంది. ఓడగొట్టగలుగుతారు అందరు మైపాల్ రెడ్డిని? ఓపెన్ చెప్పండి ఒక్కసారి అన్న లైఫ్ టైంలో. నిజము గడప దాటేలోపే అబద్ధం ఊరంతా తిరిగి వస్తుంది. నమస్తే, వెల్కమ్ టు కేఆర్ టీవీ. నేను మీ క్రాంతి. ఇవాళ మనతో ఉన్నటువంటి స్పెషల్ గెస్ట్ పటాన్చెరు కాంగ్రెస్ పార్టీ కాంటెస్టెడ్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నారు. ముందుగా వెల్కమ్ చేద్దాం. అన్న నమస్తే. నమస్తే క్రాంతి అన్న. బాగున్నారా? బాగున్నా. బాగురా? బాగున్నా. హ్యాపీగానే ఉన్నా. అంతానే అవుతురన్నా? హ్యాపీగానే ఉన్నా. హ్యాపీగా ఉన్నావు అంటే హ్యాపీగానే ఉన్నా అంటున్నా. అంటున్నా నువ్వు అడిగేదాన్ని బట్టి అంటున్నాను. నేను ఈ రోజు బాగా పోరాటాలు చేసినావు కానీ ఇప్పుడు హ్యాపీగా ఉన్నామని అడుగుతున్నట్టు ఉంది. గుడి మైపాల్ రెడ్డి మీ పార్టీ కదా, ఎందుకు అంతగానం చిరుబుర్ర ఆడుతున్నారు మీరు? చిరుబుర్ర ఆడేది ఏముంటుందన్న, జరిగినటువంటి అవినీతి మీద, ఆయన చేసినటువంటి ద్రోహాల మీద, అవినీతి మీద పోరాడడం తప్ప ఏం లేదు. ఈ రోజు నుంచి కాదు, కానీ ఇది కొత్తగా ఏం కాదు కదా. 15 ఏళ్ళ సార్ పోరాడుతూనే ఉన్న, కొత్తగా ఏముందన్న. ఆయన ఇక్కడ ఎన్ని అన్యాయాలు చేసారు, ఎంతమంది రక్తాలు తాగిండు, ఎంతమంది ఉన్నటువంటి కబ్జాలు చేసిండు, ఎంతమంది మధ్యతరగతి కుటుంబాలు ప్లాట్లు గుంజుకున్నాడు, ఎంతమంది రైతులను మోసం చేసిండు. ఇలాంటి దాని మీద ఎప్పుడు పోరాడుతూనే ఉన్నాం, అది నిరంతరం జరుగుతూనే ఉన్నది కదా. గుడి మైపాల్ రెడ్డి మీ పార్టీనా ఇప్పుడు? బీఆర్ఎస్ పార్టీని అడగాలి. అది వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఉన్నారు కదా, హరీష్ రావు గారు ఉన్నారు కదా జిల్లా మంత్రి, వాళ్ళని అడగాలి. ఆయన ఏ పార్టీ వాళ్ళు చెప్పాలి సమాధానం, మేము కాదు కదా సమాధానం. ఇప్పుడు కేటీఆర్ గారు ఏమో పోయి సుప్రీంకోర్టులోనేమో ఫిరాయింపుల మీద అఫిడవిట్ చేస్తాడు. ఇక్కడనేమో హరీష్ రావు గారేమో వకాలత్ పుచ్చుకొని అసెంబ్లీలో ఆయన మాట్లాడతాడు. ఈయననేమో ప్రెస్ మీట్లలోనేమో నాది నీదే పార్టీ అంటే నాదేమో ప్రజల పార్టీ అంటాడు. అది ఎవరు చెప్పాలి సమాధానం? బీఆర్ఎస్ వాళ్ళు చెప్పాలి. బీఆర్ఎస్ కేటీఆర్ గారు చెప్పాలి దానికి సమాధానం. ఈయన ఏ పార్టీ? దయచేసి ఏమనుకోకుండా కొంచెం గట్టిగా మాట్లాడతారా? మీరు మాట్లాడగలుగుతారా? మాట్లాడతాను, అట్లే మాట్లాడతా గట్టిగానే. కొంచెం కాటా శ్రీనివాస్ గౌడ్ లోపలికి మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. అట్లేం లేదన్నా, ఏమన్నా ట్రాన్స్పరెంట్గా ఉంటా. కాటా శ్రీనివాస్ గౌడ్ ఎప్పుడు కూడా ట్రాన్స్పరెంట్గా ఉంటాడు. ఏదన్నా ముఖం మీదనే మాట్లాడతాడు. రైట్. మొన్న మీరు దేవాలయం దగ్గర పోయి ప్రమాణం చేస్తా తడిబట్టలతో అని పోయిండ్రు కదా, ఆ దేవాలయం పేరేందన్నది? ఇక్కడ బ్రహ్మరాంబిక మల్లికార్జున దేవస్థానం అని చెప్పి కొన్ని 700 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి గొప్ప దేవాలయం. ఇక్కడ ఈ ప్రాంతంలో లక్షలాది మంది శివాలయానికి శివరాత్రికి కూడా వస్తారు. ఓకే, పవిత్ర. అందుకోసమే మీరు నిర్ణయించుకోరా ఆ గుడికే పోదాం ప్రమాణం చేద్దామని? అవునన్నా. సో ఆ రోజు మిమ్మల్ని ఆపిర్రు, మీరు తర్వాత పోయి ప్రమాణం చేయొచ్చు కదా, ఏమైంది, ఎందుకు చేయలేదు మళ్ళీ? ఆ రోజు కొంచెం లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని చెప్పి పోలీసు వాళ్ళు వీళ్ళందరూ కూడా నన్ను పొద్దుగానే కొన్ని
దాదాపుగా 40-50 మంది పోలీసు వాళ్ళు వచ్చి మొత్తం ఆపేయడం జరిగింది. అయినప్పటికీ కూడా సరే ఆపినా కానీ నేను నా అంతరాత్మతోనే నేను ఇక్కడ నుంచే ప్రమాణం చేసిన. దైవ సాక్షిగా ఏదైతే ఆయన ఆరోపణ చేసిన దానికి ఏకాన రూపాయి నాకు తెలియదు, నేను దైవ సాక్షిగా అని చెప్పి డైరెక్ట్గా మీడియా ద్వారా ఇక్కడ నుంచే నేను దేవుని ప్రమాణం తిన్నా. ఇప్పుడు ఆయన కూడా నిజంగా ఆయన కూడా చేసిన ఆరోపణల మీద ఆయన ఏమన్నా వాస్తవాలు ఉంటే అక్కడ నుంచి ఆయన కూడా ప్రమాణం చేసేది ఉండే, నువ్వు చేసింది నిజం, ఈ తీసుకుంది వాస్తవం అని చెప్పి నేను కూడా ఇక్కడ నుంచి ప్రమాణం చేస్తున్నా అని చెప్పి చేసేది ఉండే. మళ్ళా ఇప్పుడు చేసిన ఆరోపణల మీద నిలబడాలి కదా, నా పారిపోతే కాదు కదా. నేను రెడీ అయినా, నేను రావడానికి రెడీ అయినా, మధ్యలో అడ్డంకాలు వచ్చినప్పటికి కూడా మీడియా ద్వారా దైవ సాక్షిగా అని చెప్పిన, నేను నాకు అన్యం పుణ్యం తెలియదని చెప్పిన. నిజాయితీ ఉంది కాబట్టి చెప్పిన కదా. ఇప్పుడు నాకు చెప్పారు మీరు, కాటా శ్రీనివాస్ గౌడ్ అన్యం పుణ్యం పాపం ఎరుగని పసి పిల్లోడా? వాస్తవం అది. ఆ విషయంలో మాత్రం 100% అన్నా నేను చెప్తున్నా. ఈ రోజు కూడా చెప్తున్నా, దైవ సాక్షిగా ఏకానా రూపాయి చేసిన ఆరోపణలు నాకు తెలియదు. యాక్టింగ్ ఏం అవసరం అన్నా? యాక్టింగ్ దేనికి? అట్లాంటి లంగ పనులు, దొంగ పనులు, అట్లాంటి తిన్నోడికి భయం ఉంటది, ఇట్లా ఉంటారు. కానీ గుడి మీదకి ఒకటి పోడు కదా. నేను గుడి మీదకి పోతున్నా నా నిజాయితీ ఆడనే అర్థం చేసుకోవాలి. నేను నిజాయితీ గల్లా ఉన్నాను కాబట్టి, నేను నిజాయితీ గల్లా ఉన్నాను కాబట్టి నేను గుడికి వెళ్తా అని చెప్పిన కదా. ప్రమాణం తిందామని చెప్పిన కదా. తాడపీడ వెళ్ళిపోతా కదా భగవంతుడు. సరే ఇట్లాంటి విషయాలన్నీ కూడా ఎవరికి తెలియని విషయాలు, మూడో కంటికి తెలియని విషయాలు కాబట్టి ఆ భగవంతుడు అన్న శాపము పాపము నీకన్నా కలుగుతుంది, నాకన్నా కలుగుతుందిగా, తెలుసుకుందాం పా అని చెప్పిన. నేను ఇందాక మాట్లాడుతూ మీరు రావడానికి ఒక 2 నిమిషాల కంటే ముంగట మీ సతీమణి గారు సుధారాణి గారు ఉన్నారు. వారు చెప్పిండ్రు, ఎందుకు అంత అవసరం ఏముందండి ప్రమాణం చేయడానికి పోవడానికి అని నేను అడిగితే వారేమన్నారంటే, జనరల్గా నేను ఇంట్లో ఏ ప్రామిస్ అడిగినా కూడా నేను ఇంతవరకు చేసింది లేదు. బహుశా నాకు గుర్తుంది పెళ్ళైన కాన్సల్ ఇప్పటిదాకా 2 ప్రామిస్లో మీరు మీ నోటి నుంచి ప్రామిస్ అన్నారట. ప్రామిస్ అంటే ఖచ్చితంగా చేయాల్సి వస్తుంది అని. అంత కమిట్మెంట్ ఉన్నాక కూడా మీరు ఎందుకు ప్రమాణ స్వీకారాన్ని అందుకే అంత కమిట్మెంట్గా తీసుకురా? ఇది అంటే మనము ప్రజల వ్యక్తుల మనం కూడా మనం ఒక కుటుంబానికో దానికి మన వ్యక్తులం కాదు. మనం పబ్లిక్ డొమైన్లో ఉన్నటువంటి వ్యక్తులం, మన ప్రజలకు సమానం చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి నేను ప్రజలకు కూడా నా ఉన్నటువంటి నిజాయితీని, వాళ్ళు ఏదైతే నన్ను శంకించారో ఆ నిజాయితీని నేను నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది కదా. క్రాంతన్న చెప్పాలి కదా, పబ్లిక్ అయితే చెప్పాలి కదా. నేను తిన్నానో లేదో అని చెప్పి నా మీద బట్టగాల్సి మీద వేసేస్తే సరిపోదు కదా. లేరా అంటే మీకు సంబంధించినటువంటి మీ అనుచరులు క్రషర్లలో లేకపోతే మైనింగ్లలో పనిచేస్తున్న వాళ్ళు లేరా? ఏ ఒక్కరిని చూపించినా ఇలాంటి భూ కబ్జాలో లేకపోతే ఇలాంటి మైనింగ్ విషయంలలో అంటున్నారు కదా మీరు, ఒక్కరిని చూపించినా నేను దేనికైనా సిద్ధమే. అంటే ఇలాంటి లేరనా లేకపోతే చూసుకుందామనా? నేను నా కార్యకర్తల్ని ఆ విధంగా అక్రమ శిక్షణగా నడిపించడం తప్ప ఇట్లా దుర్మార్గంగా ఇట్లా కబ్జాలు చేయరి, ఇట్లా ప్లాట్లు గుంజుకోరి పేదోళ్ళయి, లేకపోతే ఎక్సెస్ భూములు ఉంటే పెట్టి లేఅవుట్ చేసుకుని అమ్ముకోరి అని చెప్పి ఒక్కరు కూడా కనీసం అంటున్నా, ఒక కార్యకర్త కూడా ఎక్కడ కూడా కనీసం ఇలాంటి దొంగ పనులల్లా లంగ పనులల్లా ఏ కార్యకర్త కూడా ప్రోత్సహించలేదు. దొంగ పనులు లంగ పనులు అంటే ఇవే ఆ ఎక్సెస్ ల్యాండ్లు తీసుకోవడం, లేకపోతే పాత లేఅవుట్లు 80లో లేఅవుట్లు అవుతాయి. ఆ రోజులల్లా ఇవి ఉండేవి, ఏవి మోటేషన్ కాకపోతే మళ్ళీ రైతుల పేర్లు వస్తాయి. ఇది ధరని వచ్చిన తర్వాత ఇక దాంట్లో మళ్ళీ పేర్లు వచ్చినాయి అని చెప్పి పట్టదారులని పిలుచుకోవాలి, మళ్ళీ 50,000 1,00,000 ఎంతో వాళ్ళకి ఇవ్వాలి, మళ్ళీ వాళ్ళ పాస్బుక్లు చేసుకోవాలి, ఆ ప్లాట్లో బెదిరియాలి, అది ఇవ్వాలి, గుంజుకోవాలి, పోలీసు వాళ్ళతో కేసులు పెట్టియాలి. ఇట్లాంటి మైపాలరెడ్డి చేసిండు. ఎవరు చేసి ఇవన్నీ? మైపాలరెడ్డి చేసి మీ దగ్గర క్లియర్గా నేను ఆధారాలతో సహా నేను పడేసిన కదా మొన్న. ఆధారాలు చూపించిన కదా నేను మొత్తం. ఆధారాలు చూపిస్తారు, పోలీస్ స్టేషన్లలో మేము కేసులు పెడతామని అంటారు, ప్రమాణాలు చేస్తామంటారు. కానీ మీరు కోర్టుకి ఈడ్చొచ్చు కదా. మీకు ఒకవేళ మీ దగ్గర నిజంగా ఆధారాలు ఏముంటే కోర్టుకి పోయిన వాళ్ళు పోయారు కదా. ఇప్పుడు ప్లాట్లో ఉన్నారు. కాటా శ్రీనివాస్ గౌడ్ ఎందుకు పోతలేడు కోర్టుకి? నేను పోవాల్సిన అవసరం ఉంది. బాధితులు ఎవరైతే వారు కోర్టుకే పోయారు. ఇప్పుడు ప్లాట్లో ఉన్నారు, ప్లాట్లో కోట్లలో కొట్లాడుతున్నారు. మీరేమో పొలిటికల్ డ్రామా చేస్తున్నారేమో, లేకపోతే పొలిటికల్ సినారియో క్రియేట్ చేస్తున్నారేమో అని. ఏం అవసరం దాని గురించి పొలిటికల్? ఇప్పుడు జరిగింది చెప్తున్నా కదా, నేనేమో జరగలేదని చెప్తలే కదా. ఇప్పుడు కాజిపల్లి ఉన్నది, మేము ఈ రోజు కాదు కదన్నా, 15 ఏళ్ల సంది ఈ పోరాటాల మీద ఎన్ని చేసినా కానీ ఆ రోజు అధికారం వాళ్ళది ఉంది, 10 ఏళ్ల సంది కాబట్టి ఎన్ని కంప్లైంట్లు 96 కంప్లైంట్లు ఉన్నాయి నా దగ్గర. దేని మీద ఇచ్చినా కానీ ఎవరు పట్టించుకోలేనటువంటి పరిస్థితి. ప్రెస్ లో ముందు మాట్లాడినా కానీ పట్టించుకోలేని పరిస్థితి. ఆ రోజు నోటి అధికారులకు చెప్పినా కానీ పట్టించుకోలేని పరిస్థితి. ఈ రోజు వచ్చినాక జరుగుతున్నాయి కదా. మనం 35 ఎకరాలు హైదరాబాద్ వచ్చి జీపీఆర్ లేఅవుట్ల ప్లాట్లలో విముక్తి కలిగించలేదా?
ఈడ కాజిపల్లి 35 ఇళ్ళు గులగొట్టి ఆ రోజు ఉన్నటువంటి అక్కడ 3 ఎకరాల భూమిని కాపాడింది ప్రభుత్వమే కాదా. ఇప్పుడు మైనింగ్లో అక్రమాలు జరిగినాయి, 100 కోట్లు రాయల్టీ ఎగ్గొట్టిండు. మళ్ళీ అవన్నీ కూడా తవ్వుతూనే ఉంది కదా ప్రభుత్వం వచ్చినాక, మార్పు జరిగింది కదా. ఓకే. గూడెం మైపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు, సరే ఇప్పుడు లేడు, ఇప్పుడు బయట ఉన్నాడు అనుకుందాం, కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఒక్కసారి మీరు కాంగ్రెస్ పార్టీ తరపున కాంగ్రెస్ పార్టీని గౌరవించి మైపాల్ రెడ్డి తోటి ఒక శంకుస్థాపనకో కొబ్బరికాయ కొట్టడానికో మీరు పోయినరా లేదా? ఎందుకు పోలేదు అసలు? మైపాల్ రెడ్డి వచ్చే విషయం నాకు తెలియదు, మైపాల్ రెడ్డి పోయిన విషయం నాకు తెలియదు. మైపాల్ రెడ్డితో నాకు సంబంధం లేదు. నాది కాంగ్రెస్ పార్టీని నికాసమైనటువంటి 20 సంవత్సరాల తనది నిటారే నిలబడి కొట్లాడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కాటా శ్రీనివాస్ గౌడ్. ఆయన వచ్చింది తెలియదు, ఆయన పోయింది తెలియదు, ఆయన కాంగ్రెస్ పార్టీ ఉన్నది తెలియదు, ఏ పార్టీ కూడా తెలియదు నాకు. నేను ఎన్నడన్నా ఏ రోజైనా ఆయన కండవ కప్పుకున్న రోజు కానీ, లేకపోతే ఆయనతో కలిసి పనిచేసిన రోజు కానీ, అభివృద్ధి కార్యక్రమంలో కలిసి పనిచేసిన రోజు పరిస్థితులు ఏమన్నా ఒక్క సంఘటన ఎందుకు పోలేదు అంటున్నాను నేను. అదే ఇప్పుడు నేను అధిష్టానం చెప్పిన గ్రంథన్న, ఇలాంటి దుర్మార్గులు ఈ ప్రాంతాన్ని మొత్తం కూడా పేదోళ్ళను కానీ అన్ని వర్గాలను కానీ రక్తం పీడినటువంటి వ్యక్తి, ఇలాంటి వ్యక్తులు మనము ఏమాత్రం కూడా ప్రోత్సహిస్తే ఆ ప్రాంతానికి నష్టం చేసిన వాళ్ళం అవుతాము. ఇలాంటి వ్యక్తులు వద్దు అని పదే ఒక్కసారి కాదు పదే నేను మీడియా ద్వారా కానీ, గాంధీ భవన్ ద్వారా కానీ, వేదిక కానీ అనేక రకాలుగా చెప్పిన. సరే కొన్ని పరిస్థితుల ఈక్వేషన్ వల్ల మళ్ళీ ఆయన ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు ఏదో బుద్ధిమంతుడో మంచోడు అని చెప్పి ఆయన పిలుచుకోలే. ఈయన అవసరాల గురించి, ఈయన స్వార్థం గురించి ఈయన మా ముఖ్యమంత్రి ఇంటి చుట్టూ తిరిగి కడవగప్పించుకున్నటువంటి పరిస్థితులు ఈయన. ఎందుకంటే ఈయన పవర్ లేకపోతే ఒక 2 రోజులు కూడా ఉండడు. ఈయన పవర్ లేకపోతే కాదు ఈయనతో. ఇప్పుడు లేడుగా, బీఆర్ఎస్ లో ఉన్నాడు మళ్ళీ. ఇప్పుడు ఉన్న వెనుపోటు ఓడిచిపోయింది కానీ మన ఎలక్షన్స్ మీకేనా కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు వాళ్ళు నమ్మిరు కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో వచ్చినా అని చెప్పి తిరిగి వచ్చిండు. వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు మైపాల్ రెడ్డికి పొడిచిందా, లేకపోతే మైపాల్ రెడ్డి వెన్నుపోటు కాంగ్రెస్ పార్టీకి పొడిచిందా? ఈ ఏడన్నర మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీలో ఆయన స్టేబుల్ కావడానికి, మళ్ళీ ఏదో ఆధిపత్యం చెలాయించుకోవడానికి ఏడన్నర సంది ఉన్నాడు. ఇళ్ళని ఉన్నదాని తర్వాత మన ఎలక్షన్స్ రాగానే 2 రోజుల ముందు ప్లేట్ ఫిరాయించిండు. నాకు బీఆర్ఎస్ కోటేయాలని చెప్పి. కాంగ్రెస్ ఏడన్నర నుంచి కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలలో అధికారులు కానీ అన్ని కానీ ఆయనకు పవర్ అప్ అయిపోయారు. పవర్ అప్ అయిపోయినప్పుడు ఆయన ఏం చేసిండు, ఉన్నలేని అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా టీఆర్ఎస్ వాళ్ళని నెంబడి పెట్టుకొని కాంగ్రెస్ కార్యకర్తలను చంపేస్తుంటూ కాంగ్రెస్ పార్టీని బొంద పెడుతూ మొత్తం టీఆర్ఎస్ వాళ్ళని ప్రమోట్ చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ ఆయన బొంద పెడితే అయ్యేదేం కాదు కదా. ఆయన బొంద పెడితే ఏం కాంగ్రెస్ పార్టీ బొంద పుడుచుకుపోయేదేం కాదు కదా. ఇది కాంగ్రెస్ పార్టీ 130 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ఉందా లేదా అసలు? ఎందుకు లేదు? కాంగ్రెస్ పార్టీ లేని 1,00,000 ఓట్లు వచ్చినాయి నాకు. లేని 1,00,000 ఓట్లు, మీకు 1,00,000 ఓట్లు వచ్చిన సంగతి తెలుసు. అంతకుముందు కూడా మీరు మంచి మెజార్టీ తోటి ముందుకు వచ్చిరని కూడా తెలుసు. కాకపోతే ఇవాళ మైపాల్ రెడ్డి ఇటు వచ్చి అటు పోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇటు ఉందా లేదా? ఉంది కదన్నా, ఉంది కదా. మీరే అంటారుగా. ఆయన ప్రయత్నం కాంగ్రెస్ పార్టీని ఈ ప్రాంతంలో కార్యకర్తలని నాయకులు ఎదగకుండా ఎంత ఆపగలగాలో అంత ఆపే ప్రయత్నంలో ఉన్నాడు. ఎందుకంటే 10 ఏళ్ళ సంది ఆ కార్యకర్తలు అడుగడుగునా కూడా అడుగుంటా ఉన్నాం కదా ఈ అరాజకాల మీద. దానికి ఆయన ప్రయత్నం కాంగ్రెస్ పార్టీని లేకుండా చేయాలనేదో ప్రయత్నం. చలో, అంటే కాంగ్రెస్ పార్టీని ఆయన లేకుండా చేయాలని అనుకుంటాను. కాసేపు ఈ పొలిటికల్ ఇష్యూస్ పక్కన పెడదాం. పర్సనల్గా అడుగుతాను. నేను 20 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకుని ఉన్నాను నేను అని మీరు ఇందాక అన్నారు. 2 సార్లు టికెట్ ఇస్తే 2 సార్లు కూడా ఓడిపోయింది మీరు. అంటే గెలుపు అంచుల దాకా వచ్చి ఓడిపోయారు. ఓడిపోవడం అంటే ఏదో మెజార్టీ రాకనో లేకపోతే డిపాజిట్ రాకనో కాదు, గెలుపు అంచుల దాకా వచ్చి ఓడిపోయారు. అయినా కూడా ఇట్లనే కాంగ్రెస్ పార్టీని పనిచేస్తారా అన్న? రాజకీయాలు ఫస్ట్ అంటే నేను ఒక ప్యాషన్గా రాజకీయాలకు వచ్చినోని, నేను ఏదో అధికారం గురించి అధికారమే దహంగా నేను పనిచేస్తాను కాదు. నేనేదో నా తండ్రులు 50 సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయం మాది. ఈరోజు కొత్తగా మేము ఇప్పుడు ఈరోజు వచ్చేదో పుట్టుకొచ్చేదో సోషల్ మీడియాలో వచ్చే రాజకీయ నాయకులు కాదు నేను. ఇప్పుడు 50 సంవత్సరాలు ఈ ప్రాంతంలో మా తండ్రులు సర్పంచ్గా ఒకసారి కాదు 10 4-5 సార్లు గెలుచుకుంటా, నేను సర్పంచ్గా నేను ఇవన్నీ కూడా ఈ ప్రాంతంలో కొంచెం మంచి చెడ్డకు చూసుకుంటా, పేదోళ్ళని కాపాడుకుంటా. మా తండ్రుల పేరు మీద ఈ కాలనీలు ఉన్నాయన్న, లింగమయ్య కాలనీ, దర్శన్ నగర్ కాలనీ, టైలర్ కాలనీ, లింగమయ్య కాలనీ, వీకర్ సెక్షన్ కానీ ఇట్లా కాలనీలు కూడా మా తండ్రులు పేదోళ్ళకి, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇప్పించి వాళ్ళ సర్టిఫికేట్ ఇప్పించి ఇలాంటి క్రెడిబిలిటీ ఉన్నటువంటి ఫ్యామిలీ మాది. కాబట్టి మేము సుదీర్ఘంగా నడుస్తున్నాం ప్రయాణంలో. కాబట్టి నేను ఓడిపోవడానికి కారణం కూడా ఒకటి చెప్పాలి ఇక్కడ అందన్న. ఎందుకు ఓడిపోతున్నావు కాటా శ్రీనివాస్ గౌడ్ గారు, మళ్ళీ మీకు 2 సార్లు టికెట్ ఇచ్చిందిగా అనొచ్చు మీరు. ఇప్పుడు ఈ ప్రాంతం అనేది అర్బన్, సెమీ అర్బన్, రూరల్ 3 మిక్స్ ఉన్నటువంటి ప్రాంతం ఇది. ఇప్పుడు 4.5 లక్షల ఓట్లు ఉన్నటువంటి నియోజకవర్గం, పెద్ద నియోజకవర్గం.
అందులో ఇది మినీ ఇండియా, అన్ని రాష్ట్రాలలో అన్ని జిల్లాలలో ఉన్నటువంటి నియోజకవర్గం ఇది. అవును. మళ్ళీ ఇలాంటి దగ్గర మనం హైదరాబాద్లో కూడా చూసినాం మొన్న జరిగిన ఎలక్షన్లల్లో. ఉమ్, హైదరాబాద్లో ఉన్నటువంటి సీట్లల్లో పోటీ అంటే పటాన్చెర్లోనే మనం గట్టిగా పోటీ ఇచ్చినటువంటి పరిస్థితి కూడా మనం చూసినాం. ఉమ్, నాకు వచ్చిన టికెట్ ఎప్పుడన్నా, ఆయనకు వచ్చిన టికెట్ ఎప్పుడన్నా. ఉమ్, ఇప్పుడు 2018లో నా పరిస్థితి గదే 11 రోజుల సమయం వచ్చింది. లాస్ట్ డే నామినేషన్ లాస్ట్ రోజు నాకు టికెట్ ఇచ్చారు. ఉమ్, ఆ రోజు కూడా ప్రజలు కార్యకర్తలు నా మీద నమ్మకంతో, పార్టీ మీద నమ్మకంతో 80,000 ఓట్లు వేసారు. ఉమ్, మొన్న కూడా కొన్ని ఈక్వేషన్ వల్ల మీ అందరికి కూడా తెలుసు, కొన్ని ఈక్వేషన్ వల్ల కూడా కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సిందే. అది దానివల్ల పార్టీ నష్టపోయింది అనే విషయం తర్వాత కూడా తెలిసింది. ఉమ్, ఆ 11 రోజులలోనే లాస్ట్ నామినేషన్ రోజే నాకు మళ్ళీ టికెట్ వచ్చింది. ఆయనకేమో 3 నెలల ముందు ఉమ్, 3 నెలల ముందు ఈయననే రన్నింగ్ ఎమ్మెల్యే 2 సార్లు ఆల్రెడీ గెలిచింది. 3వ సారి మళ్ళీ ఈయనకు బీఫామ్ ఇచ్చి వీధులలో తిప్పిరు ఈయనని. ఉమ్, మళ్ళీ నేను ఉమ్, 11 రోజులలో వచ్చి 1,00,000 ఓట్లన్నా. ఆ రోజు 2018లో ఆయన 40,000 మెజార్టీ, ఉమ్, మొన్న 6,000 చిల్లర కన్లోటు పోయి గెలిచినాడు. ఇంకో 3,000 ఓట్లు అయితే నేను ఎమ్మెల్యే ఈరోజు. ఉమ్. అంటే నేను 11 రోజుల ప్రయాణం నాది నడుస్తుంది పోటీ, ఆయనదేమో 3 నెలల సంధి ఆయన రన్నింగ్ ఎమ్మెల్యేగా ఆయన నడుస్తుంది. నేను ఇప్పుడు కార్యకర్తగానే కొట్లాడుతున్నాను, ఆయన ఎమ్మెల్యే కొట్లాడుతున్నాను. ఒక విషయం చెప్పండి. సరే, మీరు అంటున్నారు మీకు 1,00,000 ఓట్లు వచ్చినాయి అని చెప్పేసి. 80,000 నుంచి నేను 1,00,000 ఓట్లకు ప్రమోట్ అయినా, ఆయన 40,000 నుంచి 6,000కి డిమోట్ అయినా అని చెప్తారు కదా మీరు. మీకు పడ్డ ఓట్లా లేకపోతే అది కాంగ్రెస్ పార్టీకి పడ్డ ఓట్లా? మీకు పడ్డాయి. ఇప్పుడు ఏదన్నా కానీ ఏ ప్రాంతంలో అయినా మీకు పడ్డ ఓట్లా కాంగ్రెస్ పార్టీ పడ్డ ఓట్లా? మీకు పడ్డ ఓట్లా కాంగ్రెస్ పార్టీ పడ్డ ఓట్లా? రెండు కలుస్తూనే అవుతుంది కదా, కాంగ్రెస్ పార్టీగా రెండు కలుస్తూనే అవుతుంది కదా. ఏదైనా కానీ పార్టీ కమ్ నాయకుడు కలుస్తేనే నీకు ఏదైనా కానీ ముందరకు పోయే పరిస్థితి ఉంటుంది. పార్టీ ఒక్కడికి ఏది అది పోదు, నాయకుడు ఒక్కడేది ముందుకు. కాటా శ్రీనివాస్ గౌడ్కు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థి కాంగ్రెస్ శ్రీనివాస్ గౌడ్. రెబెల్ అభ్యర్థి అని ఏందని అనుకుంటావు? ఇప్పటి వరకు మళ్ళీ ఇప్పుడు ఇన్ని కష్టాలు వచ్చినా, ఇన్ని బాధలు వచ్చినా పార్టీలో ఇప్పుడు నేను ధిక్కరించి ఏం నడవలేదే. 2023లో కూడా నా టికెట్ నాకు ఎగిరిపోయినాక కూడా నేను పార్టీకి వ్యతిరేకంగా ఏదో రెబల్గా పోలేదే. నా పార్టీలోనే నాకు నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. నేను పార్టీకి పనిచేసినటువంటి వ్యక్తిని కాబట్టి వికాసమైన కార్యకర్తగా కొట్లాడి మళ్ళీ తెచ్చుకున్నా. నేను రీసెంట్గా ఒక వ్యక్తిని ఇంటర్వ్యూ చేసిన, ఆయన శ్రీనివాస్ యాదవ్ అని ఇంటర్వ్యూ చేసిన, ఏఐసిసి క్యాండిడేట్. మీ గురించి కూడా ఇంటర్వ్యూలో ప్రస్తావన వచ్చింది, అది వేరే విషయం. ఇంకొక విషయం ఏంటంటే ఆయన అంటాడు, అన్న మీరు మాకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, కాంగ్రెస్ నాయకులకు దురద పెడితే అందరు గోక్కుంటారన్న, మేము కత్తి పెట్టి ఈరుకుంటాము అని అంటాడు. సో నాకు కూడా అంటే కొందరు ఉంటారు అట్లా కాంగ్రెస్ పార్టీలో, ఆ కొందరిలో మీరు కూడా అదే బాపతని అనిపిస్తుంది నాకు. నమ్ముకున్నాం, ప్రయాణం చేస్తున్నాము. పార్టీ మరి ఎప్పుడు ఇంత నష్టం చేయదు. ఘోరంగానా? పార్టీ ఏం నష్టం చేయదు కదా. ఇప్పుడు ఒకసారి 10 ఏళ్ళకే ఏం నష్టం చేయదంటే ఇప్పుడు లేదన్నా 10 ఏండ్లు 2 టర్మ్లు మీరు ఓడిపోయారు. మీకు ఇప్పటికీ అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. సరే, గతంలో అంటే అధికారంలో లేదు, ఇప్పుడు అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ. 2 సంవత్సరాలు 2.5 అర్థం వస్తుంది. కాటా శ్రీనివాస్ గౌడ్ మనం కష్టపడ్డవయ్యా, నేను నీకు ఈ పదవి ఇవ్వాలనుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు కానీ మీకు మీ దగ్గరికి వచ్చి అడిగిర్రా లేదా? అడిగిర్రా లేదా? పార్టీలో పదవులు రావాలని ఆశించి పనిచేసేటోడు కాటా శ్రీనివాస్ గౌడ్ కాదు. బట్ ఇవ్వాలి కదా, లాయల్టీని గుర్తు ఇవ్వాలి కదా. ఇస్తారేమో, ఇయరన్నా ఎందుకని అనుకోవాలి. నేను ఒక విషయం అడుగుతా, చెప్పండి. మీరు దామోదర్ రాజనరసింహను దాటి ఇప్పటి వరకు మీరు రేవంత్ రెడ్డిని ఎందుకు గెలవాలి చెప్పండి? ఎందుకు కలవలే? రేవంత్ రెడ్డి కలిసిన, కానీ ఇప్పుడు తను ముఖ్యమంత్రి అయ్యిండు. ముఖ్యమంత్రి అయినప్పుడు ఎందుకు ఉన్నారు మీరు దామోదర్ రాజనరసింహ గారు? అంటే ముందటి నుంచి ఏమైపోయిందంటే క్రాంతన్న, ఇప్పుడు ఈ ప్రాంతంలో ఆ రోజు నుంచి కూడా జిల్లా మంత్రిగా ఆయన సీనియర్ నాయకుడిగా, ఓ సీనియర్ నాయకుడిగా వారితోనే కొనసాగుతూ ఉన్నాం. 2018 టికెట్ కావచ్చు, అంతకుముందు కావచ్చు, వాళ్ళతో ఉన్నటువంటి అనుబంధంతో నడుస్తూనే ఉన్నాం మేము. జిల్లాలో ఉన్నటువంటి సీనియర్ నాయకుడు ఒక జిల్లాలో ఉన్నప్పుడు ఉప ముఖ్యమంత్రి చేసిండు, దాని తర్వాత ఇప్పుడు కూడా మంత్రిగా ఉన్నాడు. తననే ఒక గాడ్ ఫాదర్గా నడుస్తూ ఉండే, ఆయనే నాకు టికెట్ ఇప్పించినా, మంచి చేసినా, చెడు చేసినా నడిపిస్తూ ఉండే. అదే కొనసాగుతూ ఉంది తప్ప అలా వేరియేషన్ లేదు, వర్గం లేదు, ఇంకోటి లేదు. అది అనుకోవడం, మీలాంటి వాళ్ళు క్రియేట్ చేయడం తప్ప, ఎవరో కావాలని ఏదో బురద రాసి చేయడం తప్ప అలాంటిది ఎలాంటిది లేదు అందులో. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు పీసీసీగా ఉన్నప్పుడు కూడా నేను మొత్తం మన నియోజకవర్గం మొత్తం శ్రీనివాస్ గౌడ్ దామోదర్ రాజనరసింహకు కొడుకు లెక్కనా కాదా? కొడుకు లేకనే అని తన కూడా చెప్తాడు కదా, నా కొడుకే అని. నా కొడుకు అవును, దానికి దీనికి సంబంధం ఏందన్నా? దానికి దీనికి సంబంధం ఏంది? జారిపోయినటువంటి ఏదైతే టికెట్ ఉందో, ఆల్రెడీ ఒక వ్యక్తి పేరు డిక్లేర్ అయ్యి ఆల్రెడీ వచ్చినాకట కట్ చేస్తే మళ్ళీ కాటా శ్రీనివాస్ గౌడ్ పేరు వస్తుంది టికెట్లలో. గంత పవర్ చూపించారు మీరు. నా కార్యకర్తలే కదన్నా, నా కార్యకర్తల బలమే కదా.
ఆ రోజు కూడా ఏదో కాటా శ్రీనివాస్ గౌడ్కి అన్యాయం చేయాలనో లేకపోతే కాటా శ్రీనివాస్ గౌడ్ని రాజకీయాల నుంచి తొక్కేయాలనేది కాదన్న. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. బీఆర్ఎస్ పార్టీ ఆ రోజు ముందురాజు కమ్యూనిటీకి ఓటు ఎక్కడ కూడా ఒక సీటు కూడా ఇవ్వలేదు. ఆ రోజు మొత్తం కూడా ధర్నాలు, ర్యాలీలు పెద్ద ఎత్తున కూడా వీళ్ళు ఆ కమ్యూనిటీ అంతా కూడా బాగా చేసింది. దానివల్ల కూడా కొంచెం ఏంటంటే ఆ కమ్యూనిటీకి ఇస్తే కొంచెం మనకి ఎట్లా అధికారంలోకి రావాలి మనం కాబట్టి ఏ ఈక్వేషన్ కూడా వదులుకోవద్దని ఆ ఈక్వేషన్ ఇచ్చిన విషయం అది తప్ప ఏదో కాటా శ్రీనివాస్ గౌడ్కి కావాలని లేపేయాలనే సీట్ అయితే కాదు. కాబట్టి ఆ పరిస్థితులలో అది నా నంబర్ వెళ్ళింది. ఎందుకంటే మధు ఇక్కడ ఈ ప్రాంతం నుంచి ఉన్నాడు కాబట్టి నా నంబర్ వెళ్ళింది అందులో తప్ప ఎవరికి ఏమి వేరే రాజకీయాలు లేవల్ల. అటు ఇటు తిరిగి అంటే బాణాలు మొత్తం కాటా శ్రీనివాస్కి ఎందుకు పడతాయి మరి? ఆ పరిస్థితులు అట్లా కలిసి వస్తున్నాయి. ఏం చేద్దాం అంటే ఈక్వేషన్ మైపాలరెడ్డికి అట్లా కలిసి వస్తున్నాయి ఈక్వేషన్స్. ఏం చేద్దాం మళ్ళీ కలిసి వచ్చిన ఎమ్మెల్యే అవుతున్నాడు. ఓడగొట్టగలుగుతారా మీరు మైపాల్ రెడ్డిని? ఓపెన్ చెప్పండి ఒక్కసారి అన్న లైఫ్ టైంలో. నేనేం చెప్తున్నానా, ఇప్పుడు ఓడగొట్టాలనే కదా సరే. ఆయన నిజాయితీ ఏందో నా నిజాయితీ ఏందో, ప్రజల్లో నా మీద విశ్వాసం ఉందా ఆయన మీద విశ్వాసం ఉందా అనేది ఇప్పుడు 30,000 40,000 కూడా దొంగోటు రాసుకొని ఈడ 40,000-45,000 ఇట్లా మొన్న ఈక్వేషన్ చెప్తున్నాను. 40,000-45,000 ఓట్లు ఇక్కడ మధు ఇక్కడ డైవర్ట్ అయిపోయి 80,000 ఓట్లని అధిగమించి నేను గెలవాల్సి వచ్చింది ఆ 11 రోజుల్లో. ఆడికైనా ప్రజలు కార్యకర్తల కష్టంతో నాకు 1,00,000 ఓట్లు వచ్చినాయి. నేను తిరిగినా తిరగకున్నా 10 రోజులు ఏముంటుంది అన్న, తిరగనీకనే లేదు, ఇంకా పంచనీకే ఏముంది చెప్పు. చెప్తున్నా కదా, తిరగనీకనే టైం లేదు, పంచనీకేం చేయాలి, ఇంకేడికెళ్ళి తేవాలి. ఆ రోజుల్లో టికెట్ గురించి కొట్లాడుకొని తీసుకొచ్చుకుంటే ఎక్కువ అయిపోయింది కదా నాకు. ఇప్పుడు ఆయన 100 కోట్లు సంపాదించి దాచి పెట్టిండు. అన్న మీరు అలా గుర్తుపెట్టుకోండి నిజంగా. అంటే అనే వాళ్ళకు కూడా నేను చెప్తున్నాను, నేను 2 సార్లు ఇచ్చింది అనే మాట మీరు ప్రస్తావించారు కాబట్టి చెప్తున్నాను. శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తి ప్రమోట్ అయ్యిండు, డిమోషన్ కాలే. 80,000 నుంచి 1,00,000 ఓట్లు తెచ్చిండు. 40,000 మెజార్టీ నుంచి 6,000కి పడేసిండు. శ్రీనివాస్ గౌడ్ ఏదో డిపాజిట్ కోల్పోయో లేకపోతే గతంలో 2018లో 80,000 ఓట్లు వస్తే ఇప్పుడు ఏమి 20,000 ఓట్లు రాలే. 20,000 పెరిగినా, 40,000 తగ్గించిన, 30,000 తగ్గించిన ఆయనది. అంటే ఆ 11 రోజులలోనే నాకు ప్రజల ఆదరణ లేనిది పడ్డాయి అంటావన్నా. నేను తిరగలే, ఎవరింటికి కూడా ముఖం చూపించే పరిస్థితి లేదు నాది. ఇంత పెద్ద ఎందుకు రాదనుకోవాలి అంటున్నా. వస్తే మంచిదే, వస్తుంది, రాదు అని అంతా వ్యవహారం అంతా మారిపోతుంది కదా. 100% కాటా శ్రీనివాస్ కూడా బరిలో ఉంటాడు. అంటే మైపాల్ రెడ్డి ఏడా నిలబడతారా లేకపోతే ఎట్లా నిలబడతారు మీరు? ఇప్పుడు డీలిమిటేషన్ అయితే చూద్దాం, అది డీలిమిటేషన్ అయినాక పరిస్థితులు ఎట్లుంటాయి. నియోజకవర్గం అయితే పడంచేది కదా అది, అలా 1 అయినా 2 అయినా, రేపు 1గా ఉన్నా ఇంకా 2 అయినా పడాంచే నియోజకవర్గానికి ఆయనకు నాకే మధ్యలో నడిచింది కదా ఇప్పటి వరకు కూడా. దాన్ని ఖచ్చితంగా దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది కాబట్టి చెప్తా. ఏ విధంగా చెప్పాలో ఆ విధంగా చెప్తా. 100% కదా, ఇద్దరం కలిసి పోరాడిన వాళ్ళమే కదా ఇప్పుడు 2 సార్ల నుంచి. ముచ్చడం 3వసారి తాడోపేడో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కదా, తెలుసుకుందాం. ఓకే, గెలిచి బయట పడతారా మరి? చూద్దాం, ఈ 2028-29లో కలుసుకుందాం. అంటే పటాన్చెరులో కాంగ్రెస్ జెండా ఎగురుతుందా అఫీషియల్ గా? 100% ఎగిరేస్తాం. 100% ఎగిరేస్తాం అంటున్నాం. ధైర్యం ఏముందన్న, ప్రజలే ధైర్యము. ప్రజల మా మీద ఉన్నటువంటి విశ్వాసం, నమ్మకము, మా 6 గ్యారంటీలు ఏదైతే మా ముఖ్యమంత్రి గారు ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి. అంతా ఓకే కానీ నాకు సరే అంటే పర్సనల్ గా కానీ లేకపోతే వ్యక్తిగతంగా కానీ లేకపోతే మీ వే ఆఫ్ బిహేవియర్ పరంగా గవర్నమెంట్ విషయంలో ఒక విషయం మీరు ఇందాక అన్న ప్రశ్నకి నేను ఇందాక నాకు సమయం చెప్పడానికి నాకు ఇవ్వలేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అనేది ఇంకోటి వర్గం అనేది మీరు ఒకటి మాట్లాడేది ఇందాక. కాంగ్రెస్ పార్టీ అంటే ఒకటే వర్గం అన్నా నేను చెప్పేది, ఇలా వర్గాలు ఏం లేవు. నేను ఏంటంటే పదే ఊరికే పోయి ఎవరిని డిస్టర్బ్ చేయ. ఇప్పుడు నా ఉన్నటువంటి ఒక సర్పంచ్ పరిస్థితికే ఎన్నో సమస్యలు ఉంటాయి, ఎన్నో వారు ఈరోజు ముఖ్యమంత్రిగా నడుపుతున్నారు. ఊరికి పోయి నేను డిస్టర్బ్ చేయను. నేను కలవాల్సినప్పుడు కలిసినా, నేను చెప్పాల్సిన చెప్పినా, వారు నాకు భరోసా ఇవ్వాల్సిన ఇచ్చిండు తప్ప ఇంట్లో వేరే వర్గాలని మీరేదో మాట్లాడేదో ఇది చేస్తుండడు, అదంతా సుధా తప్పు. ఎలాంటి ఏమీ లేవు. వారు నిజంగా నన్ను చాలా అభిమానిస్తారు. అంటే వారికి ఏంటంటే ఇట్లా గట్టి నిలబడతాడు, కొట్లాడతాడు, సీన్ లాంటాడు, ఇట్లా ఉండాలని చెప్పి వారు అనేక సందర్భాల్లో అన్నాడు ముఖ్యమంత్రి గారు. కొన్ని పరిస్థితులు రాలేవు, పరిస్థితులు వస్తాయి. 10 ఏళ్ళకే పెంటకు బలం వచ్చింది. కాటా శ్రీనివాస్ కూడా ఒక రోజు రాదంటావా అన్న? రైట్. ఇప్పుడు గవర్నమెంట్ పరిపాలన ఎట్లుందని అనుకుంటున్నారు మీరు? నిజంగా అప్రిషియేషన్ చేస్తారా అన్న? నిజము గడప దాటే లోపే అబద్ధం ఊరంతా తిరిగి వస్తుంది. ఇక సోషల్ మీడియాలల్లా వాడుకుంటూ మొత్తము ఏదో జరిగిపోతుంది అని చెప్పి క్రియేట్ చేసుకుంటా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో నడిపిస్తుంది తప్ప ఎక్కడ ఏం జరుగుతలేదన్నా.
మహిళలకు ఏం జరుగుతలేదు, మహిళలకు ఫ్రీ బస్ ఇవ్వలేదా? ఈరోజు 15 సంవత్సరాలు లేని రేషన్ కార్డు, కొత్త రేషన్ కార్డు ఇవ్వలేమా? ఇందిరమ్మ ఇల్లు ఇంతవరకు ఒక ఇల్లు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి 10 ఏళ్ల పరిపాలన. ఇల్లు ఇస్తారు, ఈరోజు చిన్న ఇల్లు చిన్న ఇల్లు ఇస్తున్నాం. ఇస్తారు, ఓ పక్క పెద్ద పెద్ద ఇల్లు కొడుతారు, ఓ పక్క ఫ్రీ బస్ ఇస్తారు, ఓ పక్క ఫోన్ల మీద 20 కోట్ల 30 కోట్ల స్కాములు చేస్తారు. ఎట్లా ఇట్లా చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. ఎట్లా ఏమి ఇల్లు కూడా కొడుతున్నావు హైడ్రా తోటి ఇల్లు అన్ని కొడతలేదా పేదలే? అన్న? హైడ్రా విషయంలో ఎక్కడో ఒక దగ్గర ఎవరైతే కబ్జాలు చేసో ఎఫ్టీఎల్లో బఫర్ జోన్లో కట్టుకున్నారో, లేకపోతే ఎవరైతే అక్రమార్కులు ఎవరైతే దౌర్జన్యంగా వ్యాపారంగానే ఎంచుకున్నారో ఇలాంటి వాళ్ళకి నష్టం జరుగుతుంది, బాధ కలుగుతుంది. ఇలాంటి వాళ్ళు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో మొరబెట్టుకుంటున్నారు. కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారు హైడ్రా ద్వారా ఈరోజు చాలా కొన్ని వేల కోట్ల రూపాయలు వేల కుటుంబాలకి ఈరోజు విముక్తి కలిగించారు. ఇది కొంతమంది ఈ భూమాఫియా ఉన్నటువంటి వ్యక్తుల నుంచి పేదోళ్ళకి కాపాడింది ఈరోజు. మేము అనుకోవడం కాదు, వాస్తవము. సెటిల్మెంట్లు చేస్తారట కదా? ఎక్కడ సెటిల్మెంట్ జరిగింది? హైడ్రా ఎక్కడైతే వ్యతిరేకంగా గవర్నమెంట్ కుంటారో వాళ్ళ బిల్డింగ్లు గులగొట్టాలా, సెటిల్మెంట్లు చేసుకోవాలా, బెదిరియాలా, సెటిల్మెంట్ చేసుకోవాలి. ఏడా సెటిల్మెంట్ చేశారు? ఇప్పుడు మా దగ్గరనే చూద్దామన్నా, మా దగ్గరనే మొన్న ఐలాపూర్ వచ్చారు. ఇవన్నీ నేను ముందు నుంచి మొత్తుకునేటి పక్క సర్వే నంబర్లు వేయాలి శివారు భూములలో, అక్కడ పట్ట, ఇక్కడనేమో గవర్నమెంట్ జాగా, లేకపోతే ఇక్కడ పట్ట అక్కడ గవర్నమెంట్ జాగా, దాని బార్డర్ చూసుకోవాలి, ఆ సర్వే నెంబర్ వేసుకొని ఇల్లు కట్టేయాలి. అలాంటివన్నీ మళ్ళీ ఎవరిని మోసం చేస్తారు? అవన్నీ తప్పే కదా. ఇది దాని ఎవరి మీదనో కక్ష సాధింపు అనేది ఎట్లా అంటావు నువ్వు? ఇప్పుడు పక్క సర్వే నెంబర్, పట్ట సర్వే నెంబర్ శివార్లలో వేసి నువ్వు ఇలా గవర్నమెంట్ జాగాలను బిల్డింగ్ కట్టడం మాట్లాడుకున్నామన్నా. అక్కడ క్లియర్ గా ఆపుండి అని చెప్పేసి హైకోర్టే ఇచ్చేసింది, హైకోర్టే ఆపింది. ఇక్కడ హైడ్రా తప్పు ఉందా లేదా మీరు చెప్పాలి కదా అన్నా. కోర్టులకు పోయినప్పుడు వాళ్ళు ఏదన్నా వాళ్ళు పోయినప్పుడు కోర్టు ద్వారా వచ్చినప్పుడు కోర్టు ద్వారా పరిశీలించిందాకే ఓపిక పట్టాలి కదన్నా. ఇప్పుడు వాళ్ళు కూడా సమర్పిస్తారు, అప్డేట్ చేస్తారు, వాళ్ళ లాయర్లు వాళ్ళ వాదనలు వాళ్ళు చెప్తారు. కానీ నిజాలను తేలినప్పుడే కదా తెలిసేది నువ్వు చేసిన తప్ప ఒప్ప అనేది. తేలాలి కదా, తేలుతుంది కదా. ఇప్పుడు ఆల్రెడీ హైడ్రా నుంచి కూడా మెసేజ్ ఇచ్చారు కదన్నా, ఇదంతా కూడా పక్కా కృష్ణారెడ్డిపేట ఉన్న పట్టా సర్వే నంబర్లు ఇందులో గవర్నమెంట్ దాంట్లో కట్టిర్రు కాబట్టి దాని మీద యాక్షన్ తీసుకున్నామని చెప్తా ఉన్నారు. పర్మిషన్ లేవని చెప్తా. అంటే పేద లైన్లో చదువుకునేటోళ్ళు ఆ పుస్తకాలు కూడా తెచ్చుకోకుండా ఒక విషయం మొన్న నేను విన్నది ఏంటంటే, పెళ్లి చేసుకొని 6 సంవత్సరాలు 8 సంవత్సరాలు అవుతుందంట, పిల్లలు కాలేదంట, ప్రెగ్నెంట్ అయ్యింది అదృష్టం కొద్దీ. అవి ఆ హైడ్రా వచ్చినప్పుడు తీసుకొస్తే ఆ స్పీడ్గా రావడము, అటు ఇటు ఉరకడం వల్ల ఆమెకు అబార్షన్ అయిపోయింది. ఎంత బాధ ఉంటుందన్న అట్లాంటి వాళ్ళకి? అంటే ఇప్పుడు ఒక వ్యవస్థ ఉంటుందన్న, వ్యవస్థ ఇది. ఆ వ్యవస్థలో ఏమైపోతుందంటే ఎవరో ఒకరు అందులో, ఇప్పుడు కానిస్టేబుల్, హోంగార్డులు ఎవరో ఒకరు వాళ్ళు ఓ చిన్న తప్పిదం ఏదైతే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో జరిగితే అది మొత్తానికి కావాలని చేయడమో లేకపోతే కావాలని ఇంటెన్షనల్గా చేయడం అనేది కాదు. అక్కడ జరుగుతున్నటువంటి సంఘటన విషయంలో కొంచెం ఎవరో ఒకరు కొద్దిగా ఉంటారు, ఇబ్బంది కలిగించిండొచ్చుగా. కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులలో అక్కడ ఆ భూములు కాపాడినము, ఆ భూములు గవర్నమెంట్ భూములా లేకపోతే పేదోళ్ళకి ఏదైనా ప్లాట్లు ఎవరికన్నా అప్పుడు కొనుక్కున్న వాళ్ళు కబ్జాలు చేసిన విషయంలో అలాంటి వాళ్ళని మనం కాపాడినా ఒకటి చిన్న సంఘటనలు జరుగుతుంటాయి. కానీ అది బాధాకరం కాదని చెప్పినాం, 100% చాలా బాధాకరం. కానీ ఎవరో ఒక్కరు పొరపాటు చేసి కావాలని చేసింది అయితే కాదు, అది వ్యవస్థ మీద రుద్దడం కరెక్ట్ కాదు. ఓకే, నా ఆలోచన అయితే. రైట్. ఓకే, కాటా శ్రీనివాస్ గౌడ్ తొడలు కొట్టడం మీసాలు తిప్పుడు బంద్ చేస్తాడా, కంటిన్యూ చేస్తాడా? నేను ఎక్కడ తొడలు కొట్టలే, ఎక్కడ నేను మీసాలు తిప్పలేదన్నా. నిజాయితీగా ఉన్నా, వాస్తవాలు నిటారుగా నిలబడి స్ట్రైట్ గా చెప్తాడు కాటా శ్రీనివాస్ గౌడ్. తప్పు అంటాడు. అసలు ఇంటలేరుగా, పోలీసు వాళ్ళు కూడా ఇంటలేరుగా మీరు? అరే నా నిజాయితీని సమాజంలో ఒక నింద చేసినప్పుడు, నేను ప్రజల్లో ఉన్నప్పుడు నేను ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది కదా క్రాంత. నాకు చెప్పొద్దా? చెప్పాలి కదా. కాటా శ్రీనివాస్ కూడా ఆయన ఏదో చెప్పిండు, చెప్పగానే మళ్ళీ చేసిండా చేయలేదా అనేది రేపు చేసిండా అని అనుకుంటారు. కాబట్టి ఇంకా మూడో సాక్ష్యం లేదు కదా. ఇక నాకు నేను దేవుడే, ఇక నాకు దిక్కు అనుకుని నేను దేవుని మీద ప్రమాణం చేసిన. రైట్, ఇంతవరకు ఓకే. కానీ ఫ్యామిలీలలోకి పోయి మరి మాట్లాడుతుండ్రు మీరు, మీ మరదలు పాయిజన్ తాగింది అని చెప్పేసి. అంటే రాజకీయాలలో సరే, నేను ఒక్కసారి కాదు, నేను 2-3 సార్లు కూడా చెప్పినాను. అంటే ఫ్యామిలీలని ఎప్పుడు కూడా ఫ్యామిలీల విషయంలో మనము రాజకీయాలకి తీసుకురావడము, రాజకీయాలకు తీసుకొచ్చి ముంగట రాజకీయాలు చేయడం అలాంటిది మంచి పద్ధతి కాదు అని చెప్పిన. ఎందుకనంటే నేను ఎప్పుడు కూడా ఎట్లాంటి రాజకీయాలలో నిటారని లేడు కొట్లాడినా వ్యక్తులతోని. ఇప్పుడు నాదేం ఆలోచన, నా గురి స్ట్రేట్గా తన మీద పెట్టుకున్నప్పుడు ఆయన డైవర్ట్ పాలిటిక్స్ చేద్దామని అంటే గురైతే తప్పదు నీయే కదా. నేను
మరి ఎందుకు వాళ్ళ మరదలు ఎందుకు తీసుకొస్తారు పాయిజన్ తాగుదామని అంటే అయినా పదే పదే ఫ్యామిలీలల్లో గురించి తీసుకొచ్చి ఫ్యామిలీలలో మాట్లాడిస్తుంటుంటే మా ఫ్యామిలీని కూడా తీసుకొచ్చి మాట్లాడిస్తుంటుంటే నేను అన్నా, నేను ఎప్పుడు అనలేదు కదా అట్లా, మీ ఇంట్లో కూడా జరిగినాయి, ఎప్పుడు జరగలేవు. ఇప్పుడు మొన్న కూడా జైలుకి పోయినప్పుడు కూడా ఈ రాయల్టీ కొట్టిన విషయంలో కూడా వాళ్ళు చాలా పంచాయతీలు అయిపోయినాయి ఇంట్లో. కానీ నేను ఎందుకు అనాలి, మనము ఇప్పుడు కొట్లాట నీకు నాకు, నేను ఆరోపణలు చేసినా నువ్వు ప్రతి ఆరోపణలు చేసినా నువ్వా నేనా తెలుసుకుందాము, కానీ మధ్యలో పారిపోయే రాజకీయాలు చేయదు కదా అంటున్నాను. ప్రైవేట్ పాలిటిక్స్ చేయదు కదా. శ్రీనివాస్ గౌడ్ ఏమంటాడు అని అంటే, నేనే మా రాజకీయ భిక్షనే, మా కుటుంబం పెట్టిన భిక్షనే మైపాల్ రెడ్డి కాను. నువ్వే పోయి మైక్ పెట్టాడు కదా అదన్నా, లోపల ఇంట్లో పెట్టి మైక్ పెట్టాడు కదా అన్న. శ్రీనివాస్ గౌడ్ చెప్పింది వాస్తవం, వాళ్ళ తండ్రి నీకు ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులలో ఒక ఇండిపెండెంట్ని ఇస్తేనే నువ్వు అయినామంట కదా, నిజమా కాదా, ఇది వాళ్ళ తండ్రి భిక్షనేనట కదా అని చెప్పి నువ్వే అడగారు అదన్నా. ఇక నేను అన్నాడు ఎందుకు ఊరికే, నువ్వే అడుగు. ఇప్పుడు మనం ఎన్ని బయట రాజకీయంగా చెప్పినా ఎంత అది వేసుకున్నా కానీ మళ్ళీ ఓ రోజున లేదు నేను దర్శనం కూడా పుణ్యాన కాలేదని చెప్పి స్టేట్మెంట్ ఇప్పి మళ్ళీ అంతే కదన్నా. ఇప్పుడు సమాజానికి తెలుసు కదా, ఆయనతోనే చెప్పి రాదు. ఎందుకు కాట శ్రీనివాస్ గౌడ్ మీద చరిత్రలో అయితే ఏమన్నా తూసేస్తే తుడిగిపోయేది కావు కదన్నా. ఎక్కడ పోయేది మీ మీద 2 క్రిమినల్ కేసులు ఉన్నట్టు ఎక్కడి అవి? అదే ఆ రోజు నేను చెప్పినా కదన్నా, మొన్న కూడా ఆ విషయంలో కూడా నేను చెప్పిన గుడికే పోదామని చెప్పిన అయ్యి ఆ రోజు కూడా చెప్పిన. హరీష్ రావు గారు ఈయన ఇద్దరు కలిసి నేను అమీన్పూర్లో 9,000 మెజార్టీతో గెలిచిన ఉంగరం గుర్తు మీద. నేను అప్పుడు ఉన్న యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లోనే నంబర్ 1 మెజార్టీతో గెలిచిన. నేను 9,000 చిల్లర మెజార్టీతో నేను సర్పంచ్గా గెలిచిన ఈ ప్రాంతంలో. అనేక రకాలుగా మనుషులు ఉంటారు కదా నైట్, అన్ని జిల్లాలో రాష్ట్రాల్లో మినీ ఇండియా టైప్. ఇలాంటి వాళ్ళని ఒప్పించి మెప్పించి ఉంగరం గుర్తు మీద నేను 9,000 మెజార్టీ, అవతల డిపాజిట్ కోల్పోయారు. అలాంటి సర్పంచ్గా నా అంత మెజార్టీతో గెలిస్తే వాళ్ళ అప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత నన్ను పదే పదే ఇంకా ఇక్కడ ఈ ప్రాంతంలో అంతా కూడా రేపు అరే కాట శ్రీనివాస్ గౌడ్ ఇక్కడ 1,00,000 ఓట్లకి పెరిగిపోతూ ఉంది, రోజు రోజు అభివృద్ధి ఎంత ఉంది పెరిగిపోతూ ఉంది ఈ ప్రాంతం, కాబట్టి ఇలాంటి వాడు రేపు పొద్దుగాల మనకు పోటీ అవుతాడని చెప్పి మొత్తము ఆ రోజు ఆయన కలిసి ఇద్దరు కలిసి నా వెంట పడి పార్టీలకు రావాలని చెప్పి అధికారులు చెప్పిన పరిస్థితి అన్న నాకు. అన్న పోతే కాదా అన్న ఎందుకు అని. నేను అన్నా లేదు, నేను ఎక్కడైతే నిలబడి గెలిచిందో అక్కడనే ఉంటా, పదవి పోతే పోయింది ఏమున్నది, పదవి పోతే పోయింది, పదవి గురించి యాత్రత ఏం లేదు, అవసరమైతే చూసుకుంటా కోట్లలో చూసుకుంటా అని చెప్పి ఎడమ చేతులు ఇచ్చేసిన పదవి తప్ప ఎక్కడ కూడా నేను మాట తప్పలే, మడమ తిప్పలేను. నేను రిటైర్ నిలబడా, పదవి పోయినా సరే నిలబడ్డా. అది కాట శ్రీనివాస్ గౌడ్ అంటే. పదవుల గురించే కావాలని అనుకుంటే ఎక్కడ అధికారం ఉంటే అక్కడ పోయిటోని ఇట్లా మైపాల్ రోజుకో పాటి మారినట్టు. కాట శ్రీనివాస్ గౌడ్ ఎప్పుడైనా కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా ఎప్పుడు కూడా అట్లానే ఉన్నాడు తప్ప ఏదో అధికారం వచ్చిందని ఏదో కుంగిపోలే, పదవి రాలేదని చెప్పి బాధపడలే. కాట శ్రీనివాస్ గౌడ్ ప్రయాణం నడుస్తుంది అంతే అన్న. నిజాయితీగా ఉండాలనుకుంటాం, ఇచ్చిన మాటకు నిలబడాలనుకుంటా అంతే. రాజకీయంగా మీ టార్గెట్ గూడెం రెడ్డినా? నా ప్రత్యర్థి అయినే కదన్నా, మళ్ళీ నా ప్రత్యర్థి అయినే కాబట్టి. రైట్. మీరు ఇంకొక విషయం చెప్పాలా, సినిమా డైలాగ్ ఉంటుంది, ఎప్పుడు వచ్చామన్నది కాదన్నయ్య బుల్లెట్ దిగిందా లేదా అని. సో అది బాగా వాడుకుంటుండు మరి మైపాల్ రెడ్డి. మొన్న విషయం కూడా నీకు ఆ విషయం కూడా నేను స్పష్టంగా చెప్పాలన్నా. ఇప్పుడు ఇలా కాంగ్రెస్లోకి వచ్చినా అని చెప్పి పోయిండు, ముఖ్యమంత్రి ఇంటి చుట్టూ తిరిగిడు, మా ముఖ్యమంత్రి గారితో కడవ కప్పించుకున్నాడు, కాంగ్రెస్ అని చెప్పి ఇక్కడ నియోజకవర్గం ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఆ 2 ఏళ్ళు మొత్తం కూడా మళ్ళీ ఈరోజు మళ్ళీ స్టేబుల్ అయ్యి కాంగ్రెస్ పార్టీలకి వచ్చి ఈరోజు 2 ఏళ్ల సంది కూడా ఈ ప్రాంతంలో అంతా కూడా కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా వాళ్ళని నమ్మించి, మా ముఖ్యమంత్రి గారిని మా ప్రభుత్వాన్ని నమ్మించి ఇక్కడ ఈ ప్రాంతంలో మళ్ళీ కొంచెం స్టేబుల్ అయ్యేటట్టు మొత్తం డెవలప్మెంట్ యాక్టివిటీస్ అధికారులు వీళ్ళు వాళ్ళందరినీ పెట్టుకొని 2 ఏళ్ల సంది పార్టీని మొత్తం ఈడ కార్యకర్తలు నడవకుండా మొత్తం టీఆర్ఎస్ వాళ్ళని వెంబడేసుకొని అభివృద్ధి కార్యక్రమాలలో కొబ్బరికాయలు కొట్టించుకుంటా గలీలలో తిరుగుకుంటా ఇక కాంగ్రెస్ పార్టీని మొత్తం కూడా తొక్కేసి ఈ కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడ కూడా పండబెట్టేసి స్లీపింగ్ మోడ్లో పెట్టి 2 రోజుల ముందు బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేయాలని చెప్పి చేతులు ఎత్తేసినాడు. ఈ మైపాల్ రెడ్డి ఎవరికైనా సరే అన్నం పెట్టడం సున్నమే పెడతాడు. నేను చెప్తున్నా కదా, వెన్నుపోటు రాజకీయాలకు మారిపోయారు ఎవరంటే మైపాల్ రెడ్డి. ఏడ కూడా నిలకడగా ఉండడు. నేను అధికారం గురించే ఆతుత పడతాడు, ఎక్కడ నిలకడగా ఉండడు. ఈరోజు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆయన మారని పార్టీ పేరు చెప్పమని చెప్పంటున్నాను నేను. ఆయన ఏ పార్టీ మారాడు ఇప్పుడు, స్వార్థపరుడు. ఆయన సొంతం గురించే, ప్రజల గురించో ఈ ప్రాంతం గురించో కాదు, ఆయన స్వార్థం గురించి ఆయన చేసినటువంటి లంగపల్లి దొంగ పనులు కప్పుపుచ్చే ప్రయత్నం చేసుకోవడానికి
ఆయన ఇవన్నీ ఎక్కడ అధికారం ఉంటే అక్కడ దిగుతున్నారు. అంటే మేము అధికారం అక్కడ ఉన్నాం, మేము పోలేమే, నిలబడి కొట్లాడలేవా, మా మీద కేసులు పెట్టలేవా, నా సర్పంచ్ అయినప్పుడు క్రిమినల్ కేసులు పెట్టలేవా, ఇవన్నీ నన్ను పెట్టించినా నేను నిలబడ్డా కదా. నా కార్యకర్తలను పట్టుకొని వాళ్ళని కాపాడుకుంటూ కష్టాలైనా బాధలైనా నిలబడ్డా కదా నేను. మరి నువ్వెందుకు 2 రోజులు నిలబడలేకపోయినావు? నువ్వు ఇంకా ఎమ్మెల్యే చేసినావు కదా 2 సార్లు, అప్పటికే 3వ సారి అయినావు కదా, మళ్ళీ ఎందుకు నిలబడలేకపోయినావు? నువ్వు 2 ఏళ్ల సంది నిజంగా నిటారుగా నువ్వు నిలబడి నీ కార్యకర్త నిలబడి కష్టాలు సుఖాలు అన్నీ కూడా వాళ్ళని కాపాడుకుంటూ నిజంగా 2 ఏళ్ళు ఈ ప్రయాణం చేసి ఉంటే నువ్వు 5 మున్సిపాలిటీలు గెలుస్తుంటావా, 1 మున్సిపాలిటీని గెలుస్తుంటావా, గెలుచుకునేటువంటి తెలుస్తుండే అంటున్నా. ఈరోజు వచ్చి లాస్ట్ మూమెంట్లో దెబ్బేసి ఆ రోజులలో ఉన్నటువంటి పరిస్థితుల్లో రోజు నేను ఈ విషయంలో నేను రోజు మాట్లాడుతుంటే మా వాళ్ళు కూడా కొద్ది రోజులు ఓపిక పట్టుమని చెప్పి నాకు పదే చెప్పడంతో నేను ఓపిక పట్టినా. నేను అప్పటిదాకా మౌనం పాటించిన. నేను ఆ రోజు నుంచి చెప్తూనే ఉన్నా, ఈయన స్వార్థపరుడు, ఈయన గురించి వచ్చిండు, రేపు పొద్దుగాల పార్టీకి నష్టం జరగబోతుందని చెప్పిన. అదే ముంగడికి వచ్చింది కదా ఈరోజు. నేను చెప్పిందే ముంగడికి వచ్చింది కానీ ఆలస్యంగా వచ్చింది. ఈరోజు నా పార్టీ నష్టం చేసిండు. పోనీ గెలిచిండు అంటే ఈయన మొత్తము 5కి 5 ఈయన సొంతంగా సింగిల్ లార్జ్ మేడతో గెలిచినాడు కాదు కదా కాంతనా. బీజేపీతో పొత్తు పెట్టుకొని 3 మున్సిపాలిటీ, ఆ 3 బీజేపీలు మాకు సపోర్ట్ చేసినట్టే మేమే అవుతుంటాం కదా అట్లా. అంటే ఓకే, బీజేపీ వాళ్ళు అంటే అదే బీజేపీ నాయకుల పెళ్లిళ్ళ కార్యాలయాలు, ఇండ్ల కార్యాలయాలు అయితే కాటా శ్రీనివాస్ గౌడ్ పోతుండా లేదా? పోతాడు. ఎందుకు? దానికి దీనికి పొంతనే ఉంటుంది. ఇప్పుడు నా ఇంట్లో ఏమైనా దావత్ అయితే నేను అందరు పిలిచి అందరు రారా, లేకపోతే నేను ఇట్లా దావత్ అయితే నేను పోనా? దానికి దీనికి సంబంధం ఏముంటుంది? మరి ఎందుకు నేను ఏమన్నా లోపల ఇంట్లో పోయి లోపల రూమ్ లో కూర్చొని చర్చలు చేసుకొని లావాదేవీలు మాట్లాడలే కదా. పబ్లిక్ లోనే మాట్లాడుకుంటారు కాబట్టే కదా. నేను ఆయనలో సాట్ల పోయి కూర్చొని మాట్లాడుతాను కాదు కదా. దావత్లో పిలిచినా పెళ్లి పిలిచినా 10 మందిలో కలుస్తా, 10 మందిని సూస్టడీ చేస్తా. దాంట్లో తప్పేముంది? ఓకే, దానికి తప్పైతే లేదు కదన్నా. దాని తప్పేం. రైట్. సరే, ఇంత చెప్తారు, ఇంత మాట్లాడుతారు, ఏం పదవి వస్తుంది మరి కాంగ్రెస్ పార్టీ నుంచి? మీకు వస్తుందా అసలు? అట్లీస్ట్ ఏదైనా నామినేటెడ్ అన్న అది వస్తుంది రాదు ఏదని ఉండని. నేను మీకు ఇందాక చెప్పిన పదవి గురించి నేను ఎప్పుడు కూడా ఆతృత పడలేదు. ఇప్పటి వరకు కూడా కార్యకర్తగానే కొట్లాడుతున్నాను. స్టిల్ డేట్ వరకు, ఈ క్షణం వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ఒక కార్యకర్తగానే ఈ రోజు వరకు కూడా పోరాడుతూనే ఉన్నా. నా ప్రయాణం కొనసాగుతూనే ఉంటుంది. పార్టీ ఎందుకు గుర్తించదు అని అనుకుంటావు? పార్టీ 100% గుర్తిస్తుంది. ఇందాక చెప్పినా కదన్నా, 10 ఏళ్ళకైనా పెంటకు బలం వస్తుంది. కాటా శ్రీనివాస్ కూడా 1 రోజు రాకపోతుంది అన్న, తప్పకుండా వస్తుంది. మీరు నమ్ముతారు గట్టిగా? 100% వస్తుంది. ఎందుకు రాదు? నా సర్వీస్ లేదా పార్టీకి? ఈ ప్రాంతంలో నిలబడి 10 ఏళ్ల సంది టీఆర్ఎస్ అరాజకాల మీద నిలబడి కొట్లాడలేదా? కేసులు పెట్టుకోలేదా? ఈ ప్రాంతంలో పార్టీని కానీ కార్యకర్తలు కానీ కాపాడుకుంటలేనా? ఏమైనా ఆయన లేక ఇటు అధికారం పోగానే పారిపోతున్నా, లేకపోతే అధికారం లేదని చెప్పి కూడా ఇట్లా పడుకుంటున్నా? అధికారం ఉన్నా లేకున్నా కాటా శ్రీనివాస్ కూడా అట్లనే ఉన్నా, అట్లనే కొట్లాడుతున్నా, అట్లనే నిటారుగా నిలబడతాడు. కాటా శ్రీనివాస్ కూడా ఎక్కువ ప్రెస్ మీట్లకు పరిమితం అవుతాడట, నిజమేనా? ప్రెస్ మీట్లకు పరిమితం రోజు నేను తిరుగుతూనే ఉంటాగా, ప్రజల సమస్య మాట్లాడుతూనే ఉంటాగా, చేస్తూనే ఉంటా కదా. ఇలాంటి వాళ్ళు వచ్చి ప్రెస్ వాళ్ళకి ఇప్పుడు ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు మాట్లాడినా చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది కదా. చెప్పాలి కదా, నేను ఉన్న వాస్తవాలు చెప్పాలి కదా. తెరపైకి వస్తారు మీరు అన్నది పెద్ద కనబడుతుంది. మరి రోజు తిరిగి నా సోషల్ మీడియా కనబడుతుంది కదా, నేను తిరుగుతున్నా లేదా చేస్తున్నానా లేదా అని చెప్పి. నేను అది అఫీషియల్గా నేను కాదు, అఫీషియల్గా నేను లేను, అధికారికంగా నేను లేను. నేను ఎంతవరకు తీర్చగలుగుతా? నేను ఒక వారధి లేక ఇక్కడ ఉన్న సమస్యను మంత్రి గారి దగ్గరకో ఇంకో దగ్గర తీసుకుపోయి ఈ సమస్య ఉంది, ఈ పరిస్థితి ఉంది, లేకపోతే కార్యకర్తలకు ఏమైనా బాధ వచ్చినా కష్టం వచ్చినా నేను చేయగలుగుతా. అఫీషియల్గా నేను కాదు కదా, నేను చేయలేను కదా. అఫీషియల్గా నాకేం ప్రోటోకాల్ లేదు కదా. మళ్ళీ లేనప్పుడు నేను ఎట్లా అధికారంలో ఉన్నా కానీ ప్రోటోకాల్ అనేది ఒకటి ఉంటుంది కదన్నా. ఆ ప్రోటోకాల్ ప్రకారం నేను చేయలేను కదా అవన్నీ. కాబట్టి నా బాధ్యత ఏంది? నేను ఒక వారధిగా కార్యకర్తలను కాపాడుకుంటూ ఇక ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యల మీద ఏదో విధంగా నేను అధికారులతోని కానీ మంత్రి గారి దృష్టిలోకి తీసుకుపోయి ఇదని చేయించుతున్నాను అంతే. నేను ఓపెన్గా పోయి కొబ్బరికాయలు కొట్టేట్టు ఉండదు కదన్నా. ఓకే, ఎంత ఉంటుందన్న మీ ఆస్తి? చెప్పినా కదన్నా, 104 ఎకరాలు ఉంటే 50 ఎకరాలకు వచ్చిందని చెప్తిగా. తగ్గిపోయిందా? మళ్ళీ పోలేదా? మళ్ళీ 50 ఎకరాలు పోయిందా? ఒక్క చిన్న గుంట భూమి కూడా లేదు నా పేరు. క్లీన్ చిట్ మెయింటైన్ చేస్తారా మీరు? అంటే మా తండ్రులు సంపాదించి మా తాతలు సంపాదించి ఆస్తానా? నేను సంపాదించే మీ కట్టలు గట్టి పెట్టింది కాదు కదన్నా. వాళ్ళు సంపాదించిన ఆస్తి కరగా పెడుతున్నా. ఎంతమంది ఉంటున్నా మీ బినాములు? నాకు బినాములు అంటే ఏం లేదు. ఏమున్నది బినాములు ఏముంటుంది అలా. నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు ఏమన్నా మేమంతా లీడర్, ఇప్పుడు మేమంతా ప్రజాప్రతినిధులుగా చేసినాము. మేమందరం కూడా పబ్లిక్ మనుషులం కాబట్టి మేము పబ్లిక్ డొమైన్లో మేము చేసేది అంతా తెలుస్తుంది కదన్నా. ఇప్పుడు ఏం దాచుకునే తాగేదా అన్న ఇదేమన్నా? అందరికీ తెలుసు కాటా శ్రీనివాస్ కూడా చేసిండా చేయలేడా, ఈడ కబ్జాలు చేసిండు, ఏడా రాజకీయాలు చేసిండా అని చెప్పి ప్రజలు నడితే చెప్పరా అన్న? ఒక గజం కూడా పెట్టలేదా మీరు?
నా నిజాయితీ అది కదన్నా, నేను అది చేయను కాబట్టి నా నిజాయితీకే నేను ఇంత గట్టిగా మాట్లాడుతున్నా. మీరు ఎట్లా చెప్తుర్రో గూడ మైపాల్ రెడ్డి కూడా పటాన్ చెరువు మొత్తంలో నేను గుంట భూమి కూడా కబ్జా పెట్టలేదని చెప్తున్నాను. గుంట అదే అంటున్నా కదన్నా, అబద్ధానికి బట్టలేసేట్టుదో మైపాలరెడ్డి అట్లా ఉంటుంది అనమాట. నిదర్శనం. అబద్ధానికి బట్టలేసి నిలబెడితే ఎట్టుందో మైపాలరెడ్డి అది. పార్కు జాగాలు, రోడ్లు, 200 ఫీట్ల రోడ్ గిడ చక్రపూరికి వెళ్ళిన 150 to 153 సర్వే నంబర్లా 200 ఫీట్ల రోడ్ 20,000 గజాలు సంతోష్ శాండ్ అండ్ గ్రానైట్ మత్స్యరెడ్డి మీద, 6,000 గజాల పార్కు ఇదే సంస్థ మీద, వాళ్ళ తమ్ముడి మీద. 62 సర్వే నంబరు 106 ప్లాట్లు పక్క 44, 65 పట్ట సర్వే నంబర్లు వేసి 106 ప్లాట్లు ఇలా బినామీల మీద. అది ఎందుకు చెప్తున్నా అంటే అది ఈడీ అటాచ్ చేసిన దాంట్లో ఈ బినామీలు ఇవన్నీ కూడా డిస్ప్లే అవుతాయి నీకు పబ్లిక్ డొమైన్లో, అవన్నీ ఉన్నాయి, మీరు చూడండి కావాలి. ఇప్పుడు మళ్ళీ మాట్లాడితే కొంచెం మన సిగ్గు ఉండాలి కదా. అంటే మాట్లాడేటప్పుడు కూడా అంటే ఆయనకు బాగా తెలిసింది ఏంటంటే ఒక అబద్ధాన్ని స్పష్టంగా భయపడకుండా చెప్పే శక్తి అవుతుంది ఆయన దగ్గర. అవన్నీ ఇక ఎవడి అంటున్నా, ఈడీ అటాచ్ చేసింది ఎవడి అవన్నీ మళ్ళీ నాకు తెలియదు అంటే ఎట్లా? ఇవన్నీ నీకు డాక్యుమెంట్ ద్వారా కనబడుతున్నాయి కదన్నా. మళ్ళీ అంత పచ్చి అబద్ధాలు ఆడితే అట్లాంటి నాయకులను మేము ఇక్కడ మా మీద నెత్తి మీద కూర్చొని పెత్తనం లాయిస్తాం. రైట్. మీరు మొదట ఏమన్నారు అంటే కబ్జా కోరు, కబ్జాలు పెడతారు, మోసాలు చేస్తారు, రక్తం దాగుతారు అని అన్నారు. రక్తం తాగడం అంటే ఇదే అంటున్నా కదా, పేదోళ్ళు ఇప్పుడు ప్లాట్లు ఎప్పుడో కొనుక్కొని ఉంటారు, అంతవరకే కదా. అంతవరకే కదా చెప్తున్నా కదా నేను. రక్తం తాగడం అంటే మళ్ళీ వేరే మీనింగ్ ఏమైనా ఉందా అని అట్లా కాదు, ఆ రక్తం తాగడం అంటే నేను ఇట్లా పేదోళ్ళనంతా కూడా ప్లాట్లు గుంజుకొని వాళ్ళందరినీ కూడా బాధ పెట్టడము, వాళ్ళందరూ కూడా కేసులు పెట్టించి వాళ్ళ దగ్గర గుంజుకోవడము, ఇలాంటివన్నీ బాధపడడం వాళ్ళందరినీ. ఓకే. వాళ్ళు చెమటోసి రక్తం చిందిస్తేనే కదా రూపాయి పోగేసుకొని వాళ్ళు కొన్నారు. ఈరోజు 20-30 ఏళ్ళ తర్వాత వచ్చి నువ్వు కబ్జాలు చేస్తే వాళ్ళ కష్టంతో కొన్నటువంటి వాళ్ళ ఆశయాన్ని నువ్వు దాని మీద ఏం చేస్తున్నట్టు, అలాంటి వాళ్ళని మొత్తం కూడా రక్తం తాగినట్టే కదా నువ్వు అంటున్నాను. ఓకే రైట్. ఓకే, ఫైనల్గా మీకు మళ్ళీ అడుగుతున్నా, ఎప్పుడు వస్తుంది మేము ఎప్పుడు ముంగట కాటా శ్రీనివాస్ గౌడ్ ముంగట ఒక పేరు పెట్టి ఒక పదవి అలంకారం పెట్టి ఎప్పుడు పిలుచుకుంటాం? అసలు అవకాశం ఉందా లేదా మా అలాంటి వాళ్ళకు? అరే ఉంటదనే అనుకోవాలన్నా, ఉండదని ఎందుకు అనుకోవాలి? 100కు 100% ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా నా కష్టాన్ని తప్పకుండా గుర్తిస్తుంది, తప్పకుండా మంచి రోజులు వస్తాయి, తప్పకుండా మా ముఖ్యమంత్రి గారు, మా కాంగ్రెస్ పార్టీ, మా పిసిసి మహేష్ కుమార్ గౌడ్ గారు, మా మీనాక్షి నటరాజన్ గారు, మా కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి అందరూ మంత్రులు నాయకులు అందరూ కూడా ఈరోజు నాకు అన్యాయం జరిగింది అనే విషయం అందరూ కూడా గ్రహించారు. తప్పకుండా త్వరలోనే ఖచ్చితంగా మంచి రోజులు వస్తాయి. ఈ ప్రాంతంకి ఖచ్చితంగా ఈ కార్యకర్తలకు కూడా ఇన్ని రోజులు కష్టానికి తప్పకుండా కూడా ఫలితం ఉంటుందని చలో రావాలని నేను కూడా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ అన్న. రైట్, ఈ ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు కొంతమంది పేర్లు చెప్తే వాళ్ళకి సంబంధించి ఓన్లీ 1 word ఆన్సర్. కేసీఆర్, మాటకారి, రేవంత్ రెడ్డి, విజయన్న నాయకుడు, కిషన్ రెడ్డి, పెద్దగా ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి ఏం కాదని, ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఒక మంచి సైనికుడిగా నిటారైన నిజాయితీ గల వ్యక్తి. దామోదర్ రాజనరసింహ, బ్రాండ్, హరీష్ రావు, నాకు అజిత్తుడు, కేటీఆర్, నాయకత్వం లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తి, కవిత, పోరాట పట్టుకున్నది, సీతక్క, ఆనెస్ట్, కొండా సురేఖ, రెబల్, కొండా మురళి, ఆయన కూడా రెబల్, బీసీ నాయకుడు, బలమైన నాయకుడు, నీలం మధు, ఆయన కూడా ఒక నాయకత్వం, ఒక కులానికి కనీసం కాపాడాలని తిరుగుతున్నటువంటి వ్యక్తి. మైపాల్ రెడ్డి, ల్యాండ్ గ్రాపర్, కాటా శ్రీనివాస్ గౌడ్, నిజాయితీ గలడు, జర్నలిస్ట్ క్రాంతి, ఫేస్ టు ఫేస్ ముఖం ఎంత వాడినైనా కానీ నిలబెట్టి ప్రశ్న నిటారుగా అడిగి చేసినటువంటి ధైర్యం ఉన్న వ్యక్తి. రైట్ అన్న. థ్యాంక్ యూ సో మచ్.